హలో. హలో సార్. చెప్పండి. పేరు కిషోర్ అండి. చెప్పండి కిషోర్. సార్ యాక్చువల్‌గా నాకు చిన్న పిల్లలంటే చాలా ఇష్టం సార్. హ్మ్. మా చెల్లి వాళ్ళ పిల్లలు ఇద్దరున్నారండి. హ్మ్. అయితే నాకెప్పుడూ ఒక ఆలోచన వస్తుంటుంది. ఏంటంటే, నా అంతట నేనే వాళ్ళు దేని కింద ఏమైనా పడిపోయినట్టు ఊహించుకొని నేనే జాలి పడటం. ఇదంతా బ్రెయిన్‌లోకి అలా ఎందుకు వస్తుంటది సార్? బాగా ఇష్టం కాబట్టి అది అలా వచ్చి నా అంతట నేను అలా బాధపడిపోతుంటాను. ఎందుకని సార్ వాళ్ళని ఎత్తుకొని తీసుకెళ్తుంటే వాళ్ళ మీద ఏదో పడినట్టుగా. నా హ్మ్. అంతట నేను ఊహించుకుంటాను. అది పదే పదే వస్తూ ఉంటది. హ్మ్. మళ్ళీ నా అంతట నేనే బాధపడుతుంటాను. ఎందుకని సార్ ఎందుకలా జరుగుతుంది? హ్మ్. అంటే వాళ్ళు చాలా సున్నితము. వాళ్ళకేమి మీ వల్ల గాయం కాకూడదని మీరు బలంగా నమ్ముతున్నారు. అవును సార్. ఎట్టి పరిస్థితుల్లో చిన్న ఇది కూడా కాకూడదని కాకూడదని. నమ్ముతున్నారు. అందువల్ల మీకు అవుతదేమో అని భయమొస్తుంది. ఇది ఇంకా కాస్త ఇంటెన్సిటీ పెరిగితే ఓసీడీగా మారుతుంది. ఇది గూడా ఓసీడీనే. యాంగ్జైటీ డిజార్డర్. దీన్ని మీరు మేనేజ్ చేయగలిగిన స్థితిలో ఉంటే ఓకే. లేదంటే బెటర్ ఏంటంటే కౌన్సెలింగ్ తీసుకోవటం బెటర్. రైట్? ఓకే. ఇది ఓకే. వాళ్ళ మీద టూ మచ్ పాజిటివ్‌గా ఉండటం వల్ల అలా వస్తుంది. పాజిటివ్ తగ్గితే నెగెటివ్ కూడా తగ్గుతుంది. రైట్? ఓకే సార్. రైట్.